నమస్తే, వెల్కమ్ టు యంగ్ షేర్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక యమ్మీ అండ్ డెలిషియస్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది పరమేశ్వరి. సో లెట్స్ వెల్కమ్ పరమేశ్వరి. హాయ్ పరమేశ్వరి. హాయ్ స్వీటీ. నిన్ను చూడంగానే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది తెలుసా? ఏం పాట? అయ్య మేరీ పరం 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 పరమ సుందరి. మా సుందరి తినే. నేను డాన్స్ వచ్చా? అవును, నేను డాన్సర్. ఓ వావ్, కొరియోగ్రాఫరా? లేదు లేదు, డాన్సర్. ఓన్లీ డాన్సర్. ఏమేమి వెరైటీస్ చేస్తావు డాన్స్ లో? క్లాసికల్, వెస్టర్న్, ఫోక్, అంతే. 3. ఓ సూపర్ రా. ఈ 3 ఎప్పుడైనా మిక్స్ చేసి చేస్తావా? లేదు, వద్దు చెయ్యి. సో నైస్. సో ఎప్పుడు వచ్చావు డాన్స్ ఇండస్ట్రీలోకి? 5 years అవుతుంది. అంటే నువ్వు క్లాసెస్ తీసుకుంటావా ఎవరికైనా? లేదు లేదు, డైరెక్ట్ చేసేసి. అంటే ఎలా అప్రోచ్ అవుతావు? ఎక్కడ పర్ఫామ్ చేస్తావు? మాకు యూనియన్ ఉంటుంది, యూనియన్లో వాళ్ళు మెసేజ్ పెడతారు, అక్కడికి మేము వెళ్ళిపోతాం. అంటే ఈవెంట్స్ చేస్తుంటావు? ఈవెంట్స్, టీవీ షోస్, మూవీ సాంగ్స్, ఫోక్ సాంగ్స్. ఓ అన్ని. నైస్ నైస్. టీవీ షోస్ అంటే దేంట్లో చేసావు? డీలో, శ్రీదేవి. మరి మూవీస్ భగవత్ కేసరి, జవాన్, నిఖిల్ది రీసెంట్ ఇంకా రాలేదు, చాలా ఉన్నాయి. ఆహా, బాలకృష్ణ గారితో, షారుఖ్ ఖాన్ తో, ఇంకేంటి అసలు దొరకగా. తర్వాత డాన్స్ ఇండస్ట్రీలోకి రావడం ఫ్యామిలీ ఒప్పుకున్నారా మరి? సో సపోర్టివ్ ఫ్యామిలీ అన్నమాట. నైస్. ఓకే, మరి ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారా? ఏం లేదు, పడుకోవడం. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. ఒకవేళ పడుకుంటే ఒక స్ట్రెచ్ లో ఎన్ని అవర్స్ పడుకోగలవు? చెప్పలేము, మెలకు వచ్చేదాకా. అంటే కంటిన్యూ చేస్తాం కదా, అలసిపోయి ఉంటాం. రూమ్ లో ఉన్నప్పుడు పడుకుంటాం. మరి ఎప్పుడైనా ఫ్రీ టైంలో కుకింగ్ ట్రై చేసావా ఇంట్లో? చేస్తా అప్పుడప్పుడు. అంటే ఎలాంటి ట్రైల్స్ చేసావు? అన్ని చేస్తా. ట్రై. ఎగ్జాంపుల్? దోశ, ఉప్మా. ఇంత కష్టమైన రెసిపీస్ నేర్చుకున్నావు నువ్వు. అవి హిట్ అయినాయా, ఫ్లాప్ అయినాయా? హిట్. ప్లీజ్ ఉప్మా ఏమైనా పర్లేదు, దోశ నేను చేయకురా. నేను దోశ ఫ్యాన్ ని, ఏడుస్తాను నేను దోశ చేస్తే. సో నువ్వు దోశలు బాగా వేస్తాను కాబట్టి ఇవాళ ఒక మంచి దోశ టైప్ రెసిపీ చేసుకుందాం. ఓకే ఓకే. ఏ రెసిపీ చేయబోతున్నావు ఇవాళ? క్యాప్సికమ్ రింగా రింగా దోశ. ఒరే, నిన్ను రింగ 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 డాన్స్ చేయమని లేదురా. యాజ్ ఏ డాన్సర్గా నేను అలా పెట్టుకున్నదా. వాట్ అ క్రియేటివిటీ. థ్యాంక్ యూ. నేను దోశని చూసాక కానీ క్యాప్సికమ్ రింగ రింగ దోశ చూడలేదు ఎప్పుడు. అంటే దీన్ని షార్ట్ ఫామ్ లో డాన్సింగ్ దోశ అని పిలవచ్చా? ఇదేదో బాగుంది. సో మరి లేట్ చేయకుండా ఇవాళ మా పరమేశ్వరి చేయబోయే క్యాప్సికమ్ రింగా రింగా దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. క్యాప్సికమ్ రింగా రింగా దోశకి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, నూనె, దోశ పిండి. క్యాప్సికమ్ రింగా రింగా దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో పరం రెడీయా? మరి ఏం చేయాలి? ఫస్ట్ దోశ బ్యాటర్ లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నాకు మాటలు రావట్లేదు ఇది చూసాక. స్పూన్ తీసుకో అంటే స్పూన్ తో ఏం చేస్తారు మీ ఊర్లో? ఒరే, చేతిలో పట్టుకుని హైలీ ఇంటెలిజెంట్ గా చేస్తేస్తుంది ఉప్పు. దోశ ఒక్కటే బాగా చేస్తా అన్నావు కదరా, అది కూడా ఎందుకురా ఇలా? ఇలాగే చేస్తాం అనమాట. మీకేం కావాలో కొనిస్తా. ఓకే ప్లీజ్ బాగా. ఓకే, ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఓకే, సో దోశ బ్యాటర్ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ ఇస్తారా? తీసుకున్నాం. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ ఒక స్పూన్. నెక్స్ట్ కొత్తిమీర. ఇప్పుడు కొంచెం సాల్ట్. ఎందుకు నా చేస్తే? ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. సో మిక్సింగ్ అయిపోయిందా? వచ్చేపు అలా పక్కకు పెట్టు. ఇప్పటి వరకు పరం నువ్వు చాలా మూవీస్ కి చేసి ఉంటావు కదా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నీకు ఎవరితో వర్క్ చేయడం బాగా నచ్చింది? బాలకృష్ణ సార్ వర్క్ చేయడం బాగా నచ్చిందా? బాలకృష్ణ గారితో ఒక డైలాగ్ చెప్పు. ఏది ఒకసారి మావయ్య అని పిలువమ్మా. మావయ్య పక్కెళ్ళి ఆడుకోమ్మా. పరం, మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందామా? మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ప్యాన్ తీసుకోండి. ఓకే స్వీటీ, ఫస్ట్ కొంచెం ఆయిల్ ఇద్దాం. ఓకే,
ఇప్పుడు ఇవి మధ్యలో పెట్టేసుకుందాం. ఓ రింగా రింగా అంటే ఈ రింగులా? ఎస్, బాగా కట్ చేసారా రింగులు? అవును స్వీటీ. ఇందులో మనం దోశ పిండి వేసుకుందాం. ఓకే. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, ఇవి ఇందులో వేసేయాలి. ఎస్. సో ఇప్పుడు దీన్ని ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? అది కుక్ అయ్యే వరకు. అంటే ఇప్పుడు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఇలా అయితే మాడిపోద్ది. ఓకే, రగ్గు ఒక 5 minutes చాలా? 3 minutes చాలు. ఓకే, సో 3 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఎనీవేస్ ఈ లోపల ఇది ఒక సైడ్ ఫ్రై అయినట్టుంది. ఫ్లిప్ చేద్దామా? కొంచెం ఆయిల్ వేయాలి. ఓకే, పైన. ఓకే, డన్. సో ఫ్లిప్ చేద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా చేయాలి, పెద్ద టాస్క్. ఒక్కటైనా మిస్ అయిందో మీతో 2-3 డాన్స్ స్టెప్పులు చేద్దాం. ఓకే, స్టార్ట్. వెరీ గుడ్ రా, బాగా ఇంప్రూవ్ అవుతున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది మీ దయ వల్ల. ఓకే, సో ఇది ఫ్రై అవ్వడానికి ఇంకో 2 minutes టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో రెడీ అయిపోయింది అవి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. ఓకే, నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాను. ఫైనలీ మా డాన్సర్ చేసిన డాన్సింగ్ రెసిపీ క్యాప్సికమ్ రింగా రింగా దోశ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. క్యాప్సికమ్ రింగా రింగా దోశకు కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, నూనె, దోశ పిండి. క్యాప్సికమ్ రింగా రింగా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా దోశ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పై క్యాప్సికమ్ రింగ్స్ ని అరేంజ్ చేసుకుని ఈ రింగ్స్ లో దోశ పిండి వేసి, అలాగే ముందుగా మనం కలిపి పెట్టుకున్న క్యాప్సికమ్ మిక్చర్ ని వేసి కొద్దిగా నూనె వేసుకుని 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్యాప్సికమ్ రింగా రింగా దోశ రెడీ. క్యాప్సికమ్ రింగా రింగా దోశకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. మరి లేట్ చేయకుండా ఈ డాన్సర్ ఈ డాన్సింగ్ రెసిపీని ఎలా చేసిందో చూసేద్దాం. ఓకే, సో లెట్స్ టేస్ట్ ఇట్. సూపర్ అసలు. కానీ ఐడియా బాగుంది, టేస్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగుంది, నువ్వు కూడా బాగున్నావు. అసలు సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. సో అమేజింగ్ రెసిపీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీ, వెరైటీ రెసిపీ. క్యాప్సికమ్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. మరి లేట్ చేయకుండా దోశ లవర్స్ అందరూ ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, బాయ్. చూసారు కదా పరమేశ్వరి చేసిన క్యాప్సికమ్ రింగా రింగా దోశ ఎంత యమ్మీగా డెలిషియస్ గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ సరికొత్త రెసిపీని మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై.